హాయ్ ఫ్రెండ్స్, జయసుమేధ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు వెజ్ కట్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీని యాడ్ చేయాలి. చిల్లీస్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బీన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీరు నార్మల్ బఠానీ అయితే ఉడికిచ్చి ఇందులో యాడ్ చేసుకోండి. 1/2 కప్పు బఠానీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువగా కుక్ అవ్వని అవసరం లేదండి. ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకొని ఆ బంగాళదుంపని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో మెయిన్ పాయింట్ ఇదేనండి. బంగాళదుంపలో ఎలాంటి తేమ లేకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తేమ ఉంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతాయి కట్లెట్ అనేది. ఇలా తేమ లేకుండా బాగా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. డ్రై అయిన బ్రెడ్ అండి. దీనికి ఫ్రెష్ బ్రెడ్ సూట్ అవ్వదు. ఇలా డ్రై అయిన బ్రెడ్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారింది కదా. ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా బ్రెడ్ పౌడర్ని, 1/2 పౌడర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. 1/2 పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా 1/2 పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కట్లెట్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. మీరు ఏ షేప్లో చేసుకున్నా ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకొని చేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని కట్లెట్లని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1/2 కప్పు మైదాను తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది లూజ్ అవ్వకూడదు. ఇది కూడా మెయిన్ పాయింట్. చూసారా, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, లూజ్ అవ్వకూడదు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్లని ఈ బ్యాటర్లోకి ఒకసారి డిప్ చేసి ఇలా డ్రై బ్రెడ్ని చల్లుకోవాలి. ఇలా అన్ని కట్లెట్లని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బ్యాటర్లో డిప్ చేసి డ్రై బ్రెడ్ని ఈ విధంగా చల్లుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్లని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన వెంటనే అస్సలు కలపకూడదండి. చూడండి, ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఈ రెండో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కట్లెట్లను అనేవి మనం స్లోగా తిప్పుకోవాలండి. మనం ఫాస్ట్గా తిప్పామనుకోండి విరుగుతాయి. ఇలా యాడ్ చేసిన కట్లెట్ కొంచెం కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్లోగా తిప్పుకోవాలి, లేకుంటే కట్లెట్ విరిగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయ్యాయి కదా. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టిష్యూ పేపరు ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా మన కట్లెట్లని ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ కట్లెట్లని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని దాన్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ప్లీజ్. థ్యాంక్ యూ.